హలో. సార్ చెప్పండి. తప్పకుండా తప్పకుండా మా ఆవిడతో వంట చేయించుకుని తీసుకొస్తాను సార్. ఎవరండి ఫోన్లో? మా మేనేజర్ గారు. అంటే కొత్తగా పెళ్ళైందిగా, నీ వంట టేస్ట్ చేస్తానంటున్నారు మా మేనేజర్ గారు. నీ వంట టేస్ట్ చేస్తానంటున్నారు మా మేనేజర్ గారు. అదెంత పని చేసి పెడదాం. సరే. ఏంటి వండిందంతా అలా ఉంది? అదేనండి, నిన్న మీ మేనేజర్ గారికి మా ఆవిడ చేత వంట చేసి పంపిస్తానని చెప్పారు కదా, మీరు అలవాట్లో పొరపాటుగా మీరు చేసేశారు. మీ మాట ఎక్కడ పోతుందో అనేసి మీ బాక్స్ పక్కన పెట్టేసి నేను బిర్యానీ చేసి పంపించేశానండి. కొంప ముంచావు కదే. అరే మావా, మన మేనేజర్ గారి ఇంట్లో ఫిట్స్ వచ్చి గిల్లగిల్ల కొట్టేసుకున్నాడంట్రా. ఉన్నాడా పోయాడా? పోయేలా ఉన్నాడు. నేనేం చేశానండి? ఏమైందండి అంతగనం పరిగెత్తుకొచ్చారు? జనాలను కొట్టడానికి వస్తున్నారు. మిమ్మల్ని కొట్టడానికి జనం ఎందుకు వస్తారు? అంటే ధర్మ అడిగారు, నా దగ్గర డబ్బులు లేక నీ టిఫిన్ బాక్స్ ఇచ్చాను. టిఫిన్ బాక్స్ ఇస్తే ఎవరైనా కొడతారా? అంటే తిన్నాక మూర్చిపోయాడులే. బావా నేనొచ్చేసా. ఎరా బామ్మద్ది, ఎలా ఉన్నావు? బాగున్నాను బావా. ఏరా తమ్ముడు, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఆల్గంటే సూపర్ ఉన్నారు. ఆగరా, నీకోసం ఏమైనా వద్దు, తీసుకొస్తా. ఏదొద్దు. ఈరోజు ఉపవాసం. ఏంట్రా ఎప్పుడు చూసినా ఉపవాసం అంటావు? నువ్వు బాగుండాలి కదే, నీకోసం. పోనీ ఒక్కరోజు ఏదైనా తినరా. మంచినీళ్ళు తీసుకురా, ఒక్క గ్లాసు. సరే ఉండు, తీసుకొస్తా. ఎరా బామ్మద్ది, మా ఇంటికి వచ్చిన ప్రతిసారి ఉపవాసం అంటావు, ఎందుకు ఉపవాసం ఏ రోజున ఉంటారా? మీ ఇంటికి ఏ రోజు వస్తే ఆ రోజే. మీ అక్కే కదరా, పెళ్లికి ముందు ఇప్పుడు వండలేదా? ఒక్కసారి చేసింది బావా. ఫ్యామిలీ మొత్తం 15 రోజులు ఐసీయూలో పడుకోబెట్టేసింది. పడ్డాయి సార్. ఏం బా, వడ్డీ వ్యాపారం చేస్తున్నావు ఏంటి? అలాంటిదేం లేదు, సైడ్ బిజినెస్. ఏం సైడ్ బిజినెస్ బా? అంటే మీ అక్క ఫుడ్ ఉందిగా, బయట అమ్మేస్తున్నాను. దాని ఫుడ్ ఎవడు బావా కొనేది? చాలా డిమాండ్ ఉంది అబ్బా మీ అక్క ఫుడ్ కి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇందుకే ఎవరికి అమ్ముతా బా? కుక్కలు పట్టేవాళ్ళు, ఎలకలు పట్టేవాళ్ళు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంట్రా మీ బావ ఏదో చెప్తున్నాడు? నీ ఫుడ్ బయట అమ్మేస్తున్నాడంటే. నాకు తెలుసురా నా ఫుడ్కి బయట జనాలు పడి చేస్తారని. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు వెతుకు దేవుడా. మా ఆయన బంగారం తెలుసా? కాఫీ తనే చేస్తాడు, టీ తనే పెడతాడు, టిఫిన్ కూడా చేస్తాడు, రాత్రికి డిన్నర్ కూడా తనే ప్రిపేర్ చేస్తాడు. నాకొక్క పని కూడా చెప్పడు. నమ్మవా? చూడు కావాలంటే. ఏమండి, టీ చేసుకురానా? వద్దమ్మా, నాకు తాగాలని ఉందండి. వద్దు బుజ్జి, ప్లీజ్ అండి. నేను తీసుకొస్తాగా. చెప్పానా? ఇంకేంటే సంగతులు? నువ్వే చెప్పు. మొన్న వాళ్ళ ఫంక్షన్ అయింది, వెళ్ళావా? బుజ్జి టీ తీసుకో. చెప్పానా? చూడు, మా ఆయన ఒక్క పని కూడా చేయనివ్వడు. కాఫీ తీసుకొచ్చిచ్చాడు. అమ్మా, జస్ట్ మిస్. కానీ పొరపాటున తను పెట్టుంటే అంబులెన్స్ ఫోన్ చేయడానికి కూడా దగ్గరలో ఎవరు లేరు. ఏంటండి అంతగానం ఆలోచిస్తున్నారు? దా కూర్చో. అది కాదే, పెళ్లికి ముందు మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి గొడవలు ఏమైనా ఉన్నాయా? అలాంటివేం లేవే. పోనీ మీ అమ్మకి మా అమ్మకి ఏమన్నా నీకో లేవు. ఇప్పుడు ఏమైంది? మరెందుకే నీతో నాకు పెళ్లి చేసి నాకు గొంతు కోసారు? పెళ్ళాలకు నిజాలు చెప్పకూడదు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. A few moments later. ఏం వంట చేసా? దోశలేసానండి. ఆయిల్ లేదే.
ఫినాయిల్ ఆయిల్ ఉందిగా అదేసి చేసేసా. పిల్లాడిని చంపేస్తారా? ఏమైందండి? నీ దోశలకి నా గేట్లు ఓపెన్ అయినాయి. ఆ? నాకు ఓపిక లేదు. ఏదైనా జ్యూస్ చేసి తీసుకురా. సరేనండి. ఏమండి, జ్యూస్ తాగండి. ఏంటే తేడాగా ఉంది? అంటే మీ గేట్లు ఓపెన్ అయ్యాయి అన్నారు కదా, ఈ జ్యూస్ లో కొంచెం ఫెఫ్కి కలిపానండి. ఇప్పుడు మీ గేట్లు క్లోజ్ అయిపోతాయి. ఆ. అమ్మా. సరే అమ్మా. సరే, మీ అల్లుని తీసుకొస్తానమ్మా. సరే. ఏమండి, ఆ, మా అమ్మ వాళ్ళు గ్రామదేవత దగ్గర కోడినికి వస్తున్నారంట. మనల్ని తప్పకుండా రమ్మన్నారు. ఎప్పుడు? ఎల్లుండి. ఇల్లుండా? నాకు కుదరదబ్బా, ఆఫీస్ ఉంది. అయ్యో, చాలా పవర్ఫుల్ దేవుడండి. మా తమ్ముడికి జాబ్ రావాలనుకుంటే జాబ్ వచ్చింది. నేను 10th క్లాస్ పాస్ అవ్వాలనుకుంటే పాస్ అయ్యింది. అంతెందుకు, మా ఇంట్లో కష్టాలన్నీ పోవాలని అంటే వెంటనే మీతో సంబంధం కుదిరి పెళ్ళయిందండి. వెంటనే లగేసేది వెళ్ళిపోదాం. The next day. బాగా జరిగింది కదండి. అవును. మీరు కూడా ఏదో గట్టిగా కోరుకున్నట్టున్నారే. యాట్నేస్ భోజనాలు పెడదామని. అవునా? ఖచ్చితంగా తీరిపోద్దండి. అవును, ఇంతకీ ఏం కోరుకున్నారండి? నీకు నాకు విడాకులవ్వాలని. హా? హాయ్రా, కూర్చో. ఏమైందిరా? 15 రోజుల నుంచి కనిపించట్లేదు. మీ ఆవిడ ఫుడ్ తిన్నాక ఇంకెక్కడ ఉంటానరా? 15 days హాస్పిటల్లో ఉన్నా. నీకు ముందే చెప్పాను కదరా, ఈటెట్ ఓన్ రిస్క్ అని. రిస్క్ అనుకున్నాను కానీ ఈ రేంజ్ అనుకోలేదురా బాబు. సర్లే. కాదురా, నేను ఒక్కరోజు తిన్నందుకు ఇలా అయిపోతున్నాను. నువ్వు రోజు ఎలా తింటున్నావురా ఫుడ్? చైనా వాళ్ళు తింటారు కదా, కప్పులో పావులని. వాళ్ళకి ఏమైనా అవుతుందా? సేమ్ అలాగే అలవాటైపోయింది. నీకు దండంరా దోత, దేవుడురా బాబు నువ్వు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అవునా? నిజమా? ఇప్పుడే మా ఆయన్ని తీసుకెళ్తా, ఒక్క నిమిషం ఆగు. ఏమండి, యతీష షాపింగ్ మాల్లో అంట గోల్డ్ అండ్ క్లాత్స్ ఇవన్నీ ఆఫర్ కింద పెట్టారంటండి. వెళ్దామా? ఎంత అవుతుంది? జస్ట్ 3 లక్షలే. ఏంటి 3 లక్షలా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా? తర్వాత చూద్దాంలే. ఎక్కడికి? ఈరోజు సండే కదా, మీకోసం బిర్యానీ చేసి తీసుకొస్తా. పద షాపింగ్కి. 1,00,000 ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకో. బుజ్జి, ఒకసారి ఇలా రావా? ఏంటండి? నేను ఒకటి చెప్తాను, చేస్తావా? ఏంటండి? నువ్వు వంట మానేవే. ఏం మాట్లాడుతున్నారండి? నీకు వంట రాదు, వద్దు, ఆపే. బల్బు కనిపెట్టిన ఎడిసన్ కూడా 100 సార్లు ఫెయిల్ అయినా 101సారి సక్సెస్ అయ్యాడండి. అయినా భార్య ఏ పనైనా చేస్తే భుజం తట్టి ముందుకు నడపాలే గాని ఇలా కొంగిపట్టి వెనక్కి లాగేయకూడదండి. అంటే ఇప్పుడు ఏం చేద్దామని? నేను ఒక చిన్న కర్రీ పాయింట్ పెట్టాలి, తర్వాత ఇంకొంచెం పెద్దగా రెస్టారెంట్ పెట్టాలి, ఇంకా పెద్ద హోటల్ పెట్టాలి. నా పేరు మారు మ్రోగిపోవాలండి. పోతారు, మొత్తం పోతారు. ఏమో బాగున్నావా? బాగున్నాను బాబాయ్, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. ఊర్లో అంతా బాగున్నారా? అందరు బాగానే ఉన్నారమ్మా. ఎవరైనా? మా బాబాయ్ అండి, దూరపు చుట్టం. మరి ఇప్పుడు చూడలేదు, మన పెళ్లి కూడా రాలేదు. అప్పుడు ఏదో పనిలో ఉండి మన పెళ్లికి రాలేదు. మన పెళ్లి అవడానికి కారణం కూడా బాబాయే. మన పెళ్లికి ఈయన కారణం ఏంటి? అసలు మీ నాన్న ఒప్పుకోలేదు, అబద్ధాలాడి పెళ్లి చేశాను. అవునా? అంకుల్, మీ ఫోటో తీసుకొచ్చా? తీసుకో, కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను బాబు. హలో, రే, నీకు చేతబడి చేసేవాళ్ళు ఎవరన్నా తెలుసా? నీకు ఫోటో పెట్టాను, 1,00,000 వచ్చైనా పర్లేదు. చేయించరా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఎవరా? నా జీవితాన్ని నాశనం చేసినట్రా. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. హాయ్రా, ఎలా ఉన్నావు? బానే ఉన్నా. ఏంటి చెప్పు. అది నాకు ఒక చిన్న హెల్ప్ కావాలరా. 50,000 అరేంజ్ చేయగలవా? 50,000 అంటే నా దగ్గర అయితే లేదు, మా ఆవిడ దగ్గర ఉందేమో కనుక్కో. ఏంటండి, నా గురించి ఏదో అడుగుతున్నారు? అదే మొన్న నువ్వు బిర్యానీ చేసావు కదా, మనోడు బాగా నచ్చింది. వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చారంట, సో దానికోసం వచ్చాడు. అవునా? ఇప్పుడే చేసి తీసుకొస్తాను. ఒక్క మాటతో లేచి
2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. రే ఎక్కడికి రా? డబ్బుల కన్నా ప్రాణం చాలా ఇంపార్టెంట్ రా. డబ్బుల కన్నా ప్రాణం చాలా ఇంపార్టెంట్ రా. కంగ్రాచులేషన్స్. డబ్బులు లేక మేము ఎడుతుంటే డబ్బులు కావాలంటే ఏదో ఓకే. బావా హ్మ్. అర్జెంట్గా నాకు 10K ఫోన్ పే చేయి. 10K దేనికి? నువ్వు ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నావు, ఆ విషయం మా అక్కకి తెలుసా? అక్కడ ఏం లేదురా. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, మా అక్కకి తెలియదు కదా. తెలుసు అనుకో, తొక్క తీసేద్ది. 10K. ఎంత? ఆ 10K అన్నావా? ఏంటి ఇక్కడే కూర్చున్నావు? వెళ్ళి జ్యూస్ తీసుకురా పో. నేనా? నువ్వే వెళ్ళు. అరే తమ్ముడు, జ్యూస్ ఎలా ఉందిరా? బాగా చేశాడుగా, సూపర్ ఉంది. బావ చేయలేదురా, నేనే చేశాను. బావ చేయలేదురా, నేనే చేశాను. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? 10,000 పంపించింది నీ హాస్పిటల్ ఖర్చు. ఇలాంటి వేషాలు వేసావు అనుకో, మీ అక్క చేతి బిర్యానీ నీకే తినిపిస్తాను. ఏవండి? ఏంటే చిన్న తరగలేదా గాడిదలో వేరుస్తున్నావు? ఈరోజు ఏంటో గుర్తుందా మీకు అసలు? ఏంటి? అంతేలేండి, నా మీద ప్రేమ తగ్గిపోయింది మీకు. నీ మీద ప్రేమ తగ్గడం ఏంది? అసలు ఉంటాయిగా. అంతేలే, మీరు మర్చిపోయారు, నాకు అర్థమైంది. ఈ రోజు మీరు నా ఫింగర్ కి రింగ్ తొడిగే రోజండి. అదే మన ఎంగేజ్మెంట్ రోజండి. చిదానా పీడకలను ఎవరిని గుర్తుపెట్టుకుంటారా? హా? ఆ, ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి వెతుకు దేవుడా. హలో అమ్మా, ఎలా ఉన్నారు? మేం బాగున్నాం. నాన్న ఎలా ఉన్నారు? ఒకసారి ఇవ్వు. హలో నాన్న. హారం చేయించరా? ఓకే. హారం చేయించరా? ఓకే. కాదు, ఒకసారి రావచ్చుగా, చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని. అలాగేనా? సరే సరే, టికెట్ బుక్ చేసి మీకు చెప్తాను. ఉంటా. ఏంటండి, ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? అదే అమ్మ నాన్న ఫోన్ చేశారు, వాళ్ళతో మాట్లాడతాను. ఆహా, హారం ఏదో అంటున్నారు. అదే నాన్న అమ్మ కోసం హారం చేయించాడు. అవునా? అవును. ఏవండి, అత్తమామను ఒకసారి ఇంటికి రమ్మనండి. ఆల్రెడీ చెప్పిన వస్తున్నారు. చెప్పారా? మీరేమనుకోకపోతే నా చేతి వంట అత్తమామకు ఒకసారి తినిపిస్తానండి. ఏం మాట్లాడుతున్నావురా? హలో అమ్మా, వస్తున్నాను అన్నారుగా. రాకండి, ఇక్కడ మీ కాళ్ళు హారం కోసం అడ్రస్కి ఇచ్చేసింది. 1 సంవత్సరం వరకు రాకపోతే బెటర్. హారం కావాలంటే నేను కొనిస్తాను, అంతేకాని అమ్మా నాన్నలు లేపే ప్లాన్ వద్దు. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. మంచి చేస్తా నా కొడక నువ్వు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.